సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మనకి ఈ రోజు నుంచి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి తెలంగాణ అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క అవసరం నిమిత్తం ఈరోజు కంటెంట్ క్లాసు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. అయితే మన కంటెంట్ వీడియోస్ అనేవి మన ప్లేలిస్ట్లో చూస్తే ఛానల్లో మనం ఫస్ట్ యూనిట్ కొంత చెప్పిన తర్వాత సెకండ్ యూనిట్ స్టార్ట్ చేశాము. సెకండ్ యూనిట్ అంటే మనకి లివింగ్ వరల్డ్, జీవ ప్రపంచం అని చెప్పాము. దీంట్లో 5 రాజ్యాల వర్గీకరణ గురించి మనం చెప్పాము. దాని కంటిన్యూషన్ ఏంటంటే మనకి దాంట్లోనే ఈ 5 రాజ్యాల వర్గీకరణలోనే 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లోనే మనకి ఏముందంటే ఇక్కడ మనకి యూనిట్ 2 జీవ ప్రపంచంలో ఆ కింగ్డమ్ ఫంగై, లేదా దీన్ని ఏమంటామంటే కింగ్డమ్ ఫంజీ అని చెప్తాము, లేదా సిలిండర్ రాజ్యం అని చెప్తాము. సో ఇక్కడ మనకి సిలిండర్ రాజ్యం గురించి చెప్పాలి మనం. ఫంగై అంటే కింగ్డమ్ ఫంగై గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. సో మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ 5 రాజ్యాల వర్గీకరణలో భాగంగా మనం శిలీంద్ర రాజ్యం గురించి, కింగ్డమ్ ఆఫ్ ఫంగై గురించి మాట్లాడుకోవాలి. అయితే మనకి ఇంతకుముందు వీడియోలో సుమారు ఒక 7 వీడియోస్ అనేవి ఈ జీవ ప్రపంచం లివింగ్ వరల్డ్ అనేటువంటి ప్లేలిస్ట్లో మనకి సెకండ్ యూనిట్ లివింగ్ వరల్డ్ అని చెప్పేసి మనకి 7 యూనిట్స్ అనేవి ప్రస్తుతానికి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఇది ఎన్నో వీడియో అవుతుందంటే మనకి 8th వీడియో అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది 8th వీడియో, యూనిట్ 2 జీవ ప్రపంచం లేదా లివింగ్ వరల్డ్ అని ప్లేలిస్ట్లో ఆప్షన్ ఉంటుంది, మీరు చూడండి. ఈ రోజు నుంచి మనకి కంటిన్యూషన్గా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కూడా వీడియో చేయడానికి రెడీ అవుతున్నాను. అంటే వీడియోస్ ఎలా చేస్తానంటే ఒకరోజు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి, ఒకరోజు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి మెథడాలజీ క్లాసెస్ యాప్లో అప్లోడ్ చేస్తాను. 3వ రోజు ఏంటంటే మనకి గురుకుల టీజీటీ పీజీటీ వారికి కంటెంట్ వీడియోస్. 4వ రోజు వచ్చేసి మనకి యాప్లో ఇంగ్లీష్ మీడియం మెథడాలజీ గురుకుల వారికి పెడగాజియా బయాలజికల్ సైన్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. కాబట్టి నేను 4 రకాల వీడియోలు చేయాలి కాబట్టి వీడియోస్ కొంచెం లేట్ అవుతాయి, ఎటువంటి ఇబ్బంది పడవద్దు. మరి అందరు అభ్యర్థులకి న్యాయం చేయాలి కాబట్టి, అందరికీ అవసరమే కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఫంగై సిలిండర్ రాజ్యం గురించి మనం మాట్లాడుతున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ద స్టడీ ఆఫ్ ది ఫంగై ఈస్ కాల్డ్ మైకాలజీ అని చెప్తాము. అంటే శిలీంధ్రాల గురించి అధ్యయనం చేసి దాన్ని గురించి చదివే శాస్త్రాన్ని ఏమని చెప్తామంటే మైకాలజీ. ద స్టడీ ఆఫ్ ఫంజీ ఈస్ కాల్డ్ మైకాలజీ అని చెప్తాం. సో హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ మైకాలజీ? మరి ఈ శిలీంద్ర శాస్త్రానికి పితామహుడు ఎవరంటే మనకి డి బెరీ అని చెప్తాం. శిలీంద్ర శాస్త్రానికి పితామహుడు ఎవరంటే, ఫాదర్ ఆఫ్ మైకాలజీ ఎవరంటే డి బెరీ అనేటువంటి శాస్త్రవేత్త. ఓకే, మరి శిలీంధ్రాలు అంటే ఏంటి, ఎక్కడ ఉంటాయంటే శిలీంధ్రాలు అనేవి సాధారణంగా మనం చూసేటువంటి బూజులు కావచ్చు, మోల్డ్ కావచ్చు, బూజులు కావచ్చు, అదేవిధంగా బ్రెడ్ మీద ఉండేటువంటి బ్రెడ్ మోల్డ్ కావచ్చు, వెజిటేబుల్స్ పీల్స్ మీద మన వెజిటేబుల్ పాడైపోయిన తర్వాత ఒక వైట్ కలర్లో బూజు ఫామ్ అవుతుంది, అది కూడా శిలీంధ్రమే. అదేవిధంగా ఈస్ట్ కూడా ఏకకణ శిలీంధ్రమే. కాబట్టి శిలీంధ్రాలు కూడా 1 టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం, ఇవి కూడా సూక్ష్మ జీవులే. అయితే వీటి శరీరం పొడవైన దారం వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అసలు ఫంజీ యొక్క శరీరం ఏ విధంగా ఉంటుందంటే దారాల వంటి, అంటే థ్రెడ్ మాదిరిగా ఉండేటువంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. మరి వీటి శరీరం పొడవైన దారం వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి వీటిని ఏమని చెప్తామంటే ఇంగ్లీష్లో చదివితే చాలా అర్థమవుతుంది, హైఫే అని చెప్తాం. దీన్ని శిలీంద్ర తంతువులు అని చెప్తాము. అంటే శిలీంధ్రాల యొక్క శరీరం అనేది పొడవైన దారం వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ యొక్క దాన్ని ఏమని చెప్తామంటే, ఆ యొక్క శరీరాన్ని ఏమని చెప్తామంటే శిలీంద్ర తంతువులు లేదా హైఫే అని చెప్తాం. తర్వాత మనకి ఈ శిలీంధ్రం యొక్క థాలస్ని లేదా శిలీంధ్రం యొక్క బాడీని లేదా దేహాన్ని ఏమని చెప్తామంటే మైసీలియం అని చెప్తాం. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. వీటి శరీరం పొడవైన దారం వంటి నిర్మాణం కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని శిలీంద్ర తంతువు లేదా హైఫే అని చెప్తాము. ఈ శిలీంధ్రాల యొక్క దేహాన్ని లేదా థాలస్ని ఏమని చెప్తామంటే మైసీలియం అని చెప్తాము. అంటే ఇక్కడ మనకి ఈ శిలీంధ్రాలలో కణకవచం దేంతో నిర్మితమై ఉంటుందంటే కైటిన్, అదేవిధంగా పాలీసాకరైడ్తో ఈ యొక్క శిలీంధ్రాల కణకవచం అనేది కణకవచం నిర్మితమై ఉంటుంది. మరి శిలీంధ్రాల్లో ఉన్నటువంటి నిల్వ ఆహార పదార్థం ఏంటంటే మనకి గ్లైకోజన్, అదేవిధంగా ఆయిల్ డ్రాప్స్, నూనె బిందువులు అనేవి ఈ శిలీంధ్రాల్లో ఉన్నటువంటి నిల్వ ఆహార పదార్థాలు. తర్వాత ఇక్కడ ఒక ఫంగై స్ట్రక్చర్ డ్రా చేశాను. సో ఈ ఫంగై అనేది దిస్ ఇస్ ద ఫంగై. సో దీంట్లో మనకి స్పొరాంజియోస్పోర్ ఉంటాయి.
సో ఇన్సైడ్ ద స్పొరాంజియం స్పోర్స్ ఆర్ ప్రజెంట్, అంటే మనకి సిద్ధ బీజాశయంలో మనకి సిద్ధ బీజాలు అనేవి ఉంటాయి. దీస్ స్పోర్స్ ఇన్ డ్యూరింగ్ ఫేవరబుల్ కండిషన్ అంటే అనుకూల పరిస్థితిలో ఈ స్పోర్స్ అనేది వేరే చోట ఎక్కడైనా పడితే అక్కడ ఈ బూజు అనేది లేదా శిలీంధ్రాలు అనేవి డెవలప్మెంట్ అవుతాయి. మరి ఈ శిలీంధ్రాల యొక్క వాటిని ఏమంటామంటే దీని యొక్క బాడీ ఒక థ్రెడ్ మాదిరిగా ఉంటుంది కాబట్టి దీన్ని హైఫే లేదా శిలీంధ్ర తంతువులు అని చెప్తాము. వీటి శరీరం అనేది పొడవైన దారం వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దానిని మనం శిలీంధ్ర తంతువులు హైఫే అని చెప్తాము. దీని యొక్క దేహాన్ని లేదా థాలస్ని ఏమని చెప్తామంటే మైసీలియం అని చెప్తాం. తర్వాత ఫంగైలో మనకి రైజాయిడ్స్ అనేటువంటి వేర్లు ఉంటాయి. అవి నిజమైనటువంటి వేర్లు కావు. టు అబ్జర్వ్ వాటర్ అండ్ మినరల్స్ న్యూట్రిషన్, ఇవి రైజాయిడ్స్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రూట్ ద్వారా ఇవి రూట్ అంటే రూట్ కాదు, రూట్ లాంటి స్ట్రక్చరు రైజాయిడ్ ద్వారా ఈ శిలీంధ్రాలు అనేవి తనకు కావాల్సిన పదార్థాలని సేకరించుకుంటాయి. సో ఇక్కడ మనకి మరి శిలీంధ్రాల్లో ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది, మరి రీప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది అంటే వెజిటేటివ్ రీప్రొడక్షన్ జరుగుతుంది, శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. దీంట్లో మనకి ఏసెక్సువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది, సెక్సువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది. సో సింపుల్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్ పాయింట్ మనం చదువుతున్నాం కాబట్టి మీరు కూడా ఇంటర్మీడియట్ బుక్ని చాలా తరువుగా చదవండి. నేను మెయిన్ పాయింట్స్ ఏదైతే మీకు అవసరమైతాయో అవి రాసి నేను పెట్టడం జరుగుతుంది. సో ప్రత్యుత్పత్తి దేని ద్వారా జరుగుతుంది? వెజిటేటివ్ రీప్రొడక్షన్ అంటే శాఖీయ ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందంటే ఫ్రాగ్మెంటేషన్, ముక్కలు అవటము, తర్వాత మనకి సెల్ ఫ్యూజన్ కణ విచ్చిత్తి, అదేవిధంగా బడ్డింగ్ ప్రరోహాలు ఏర్పడటం అనేటువంటి 3 అంశాల ద్వారా మనకి వెజిటేటివ్ రీప్రొడక్షన్ జరుగుతుంది లేదా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది ఈ యొక్క ఫంగైలో. తర్వాత మనకి ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, ఆ అలైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుందంటే కొనిడియం ద్వారా జరుగుతుంది, గమన సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. కొనిడియం ద్వారా జరుగుతుంది, గమన సిద్ధ బీజాల ద్వారా మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఈ ఫంగైలో జరుగుతుంది. తర్వాత లైంగిక ప్రత్యుత్పత్తి ఏంటి? గోళాకార సిద్ధ బీజాల ద్వారా, ఆస్కోకార్పులు, బెసిడియోకార్పులు వంటి వీటి ద్వారా మనకి లైంగిక ప్రత్యుత్పత్తి లేదా సెక్సువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది. గోళాకార సిద్ధ బీజం ద్వారా కావచ్చు, ఆస్కోస్పోర్ల ద్వారా కావచ్చు, బెసిడియోస్పోర్ ద్వారా, ఈ వీటి ద్వారా మనకి లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. తర్వాత మనకి లైంగిక చక్రం. సో లైంగిక చక్రం ఎలా ఉందంటే మనకి 3 దశలను కలిగి ఉంటుంది. ఒకటి ప్లాస్మోగామి అని చెప్తాము, ఎందుకంటే సంయోగ బీజాల జీవ పదార్థాల కలయికని మనం ప్లాస్మోగామి అని చెప్తాము. అంటే మనకి ఈ శిలీంధ్రాలలో లైంగిక చక్రం సెక్సువల్ సైకిల్ ఎలా ఉంటుందంటే 3 దశలు కలిగి ఉంటుంది. ఒకటి ఏంటంటే మనకి ప్లాస్మోగామి. మరి ప్లాస్మోగామి అంటే ఏంటి? ఈ సంయోగ బీజాలలో ఉన్నటువంటి జీవ పదార్థం కలయికని మనం ప్లాస్మోగామి అంటారు. దీని ద్వారా కూడా మనకి లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. తర్వాత చూస్తే మనకి క్యారియోగామి, కేంద్రకాల సంయోగం. అంటే శిలీంధ్రాలలో లైంగిక ప్రత్యుత్పత్తి అనేది అక్కడ ఉన్నటువంటి జీవ పదార్థం కలయిక వల్ల జరుగుతుంది, అదేవిధంగా కేంద్రకాల కలయిక వల్ల కూడా జరుగుతుంది. మరి కేంద్రకాల కలయిక జరిగిందని క్యారియోగామి అని చెప్తాము. అదేవిధంగా జీవ పదార్థాల కలయిక వల్ల అంటే మీరు కలిస్తే దాన్ని ప్లాస్మోగమి అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి శిలీంధ్రాల గురించి ఉన్నటువంటి ఇంటర్మీడియట్ బుక్ లో ఉన్నటువంటి జస్ట్ ఇంట్రడక్షన్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రడక్షన్. సో తర్వాత చూస్తే మనకి కింగ్డమ్ ఫంగై. మరి శిలీంధ్ర రాజ్యాన్ని మనం సాధారణంగా ఒక 4 రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఆ ఫంగై ఏంటంటే ఫైకోమైస్టిస్, 1 టైప్ ఆఫ్ ఫంగై, ఆస్కోమైస్టిస్, బెసిడియోమైసిటిస్, డిటరోమైస్టిస్ అనేటి 4 క్లాసెస్ గా డివైడ్ చేయవచ్చు. కింగ్డమ్ క్లాసిఫికేషన్ కెన్ బి డివైడ్ ఇంటూ అగైన్ 4 క్లాసెస్, అంటే 4 తరగతులుగా విభజన చెంది ఉంటుంది. 1 ఫైకోమైస్టిస్, 2 ఆస్కోమైస్టిస్, 3 బెసిడియోమైసిటిస్, 4 డిటరోమైసిటిస్. ఫైకోమైస్టిస్, ఆస్కోమైస్టిస్, బెసిడియోమైసిటిస్ అండ్ డిటరోమైసిటిస్. సో కింగ్డమ్ కింగ్డమ్ ఫంగై again can be divided into 4 classes, అంటే 4 తరగతులుగా డివైడ్ అయి ఉంటుంది. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి
ఫైకోమైస్టిస్. ఫైకోమైస్టిస్ అంటే వీటిని ఆల్గల్ ఫంగై అని చెప్తాము. ఫైకో అంటే జనరల్గా ఫైకో అంటే మనకి ప్లాంట్ కాబట్టి, ఫైకో అంటే ప్లాంట్ కాబట్టి, సో దిస్ ఇస్ ఫైకోమైస్టిస్. అనదర్ నేమ్ ఇస్ కాల్ ఆల్గల్ ఫంగై. దీన్ని శైవల శిలీంధ్రాలు అని చెప్తాం. ఈ తరగతిని ఏమని చెప్తాము? శైవల శిలీంధ్రాలు అని చెప్తాం, లేదా ఆల్గల్ ఫంగై అని చెప్తాం. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ఎగ్జాంపుల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ కొన్ని రాశాను చూడండి. మ్యూకార్, రైజోపస్, అల్బుగో. మ్యూకార్, రైజోపస్, అల్బుగో ఈ 3 శిలీంధ్రాలు ఏ క్లాస్ కి, ఏ తరగతికి చెందుతాయి అంటే ఫైకోమైస్టిస్ అనే తరగతికి చెందుతాయి. తర్వాత మనకి ఆస్కోమైస్టిస్, దీన్ని మనం ఏం చెప్తామంటే శాక్ ఫంగై అని చెప్తాం. దీని మరొక పేరేంటి? శాక్ ఫంగై అని చెప్తాము. సో ఇక్కడ మనకి ఈ ఆస్కోమైస్టిస్ తరగతి యొక్క శిలీంధ్రాలలో ఆస్కోస్పోర్లు అనే లైంగిక సిద్ధ బీజాలు సంచి వంటి యాసైలలో ఏర్పడతాయి. యాసై అంటే మనకి బహువచనము, ఆస్కస్ అంటే ఏకవచనము. అంటే యాసై అంటే ప్లూరల్, ఆస్కస్ అంటే అది సింగులర్ గా అవుతుంది అనమాట. అంటే ఆస్కోమైస్టిస్ అనేటువంటి ఈ యొక్క తరగతి శిలీంధ్రాల్లో దీన్ని శాక్ ఫంగై అని చెప్తాము. ఆస్కోస్పోర్లు అనేటువంటి లైంగిక సిద్ధ బీజాలు ఒక సంచి వంటి నిర్మాణంలో ఏర్పడతాయి. ఆ సంచి వంటి నిర్మాణాన్ని మనం ఆస్కస్ లేదా యాసై అని చెప్తాము. ఇక్కడ ఆస్కోమైటిస్ తరగతి శిలీంధ్రాలలో ఆస్కోస్పోర్లు అనేవి ఈ లైంగిక సిద్ధ బీజాలు. ఇవి ఆస్కోస్పోర్ అనేటువంటి యొక్క లైంగిక సిద్ధ బీజాలు ఒక సంచి వంటి ఆస్కస్ లో ఏర్పడతాయి ఈ ఆస్కోమైటిస్ లో. మరి ఇక్కడ మనకి ఈ ఆస్కస్లు అనేవి సంచి వంటి ఆస్కస్లు అనేవి దేనిలో అమరి ఉంటాయి అంటే ఆస్కో కార్ప్ లో అమరి ఉంటాయి. ఆస్కస్లు అంటే మనకి లైంగిక సిద్ధ బీజాలు. ఈ ఆస్కోస్పోర్ అనేటువంటి లైంగిక సిద్ధ బీజాలు సంచి వంటి ఆస్కస్ లో ఏర్పడతాయి. నెక్స్ట్ వన్ చూస్తే మనకి ఈ ఆస్కోమైస్టిస్ అనేటువంటి యొక్క శిలీంధ్రాల్లో ఈ తరగతుల్లో మనకి లైంగిక సిద్ధ బీజాలు ఏర్పడతాయి. వీటిని ఆస్కోకార్ప్లు అని చెప్తాము. మరి ఆస్కోకార్ప్లు అనేవి మనకి 3 రకాలుగా ఉంటాయి. క్లిస్టోథీషియం, పెరిథీషియం, అపోథీషియం. క్లిస్టోథీషియం అంటే ముఖరంధ్రం లేకుండా గుండ్రంగా ఉండేటువంటి దాన్ని మనం గుండ్రంగా ఉండేటువంటి ఆస్కోకార్ప్ ని మనం క్లిస్టోథీషియం అని చెప్తాము. తర్వాత మనకి కూజ ఆకారంలో ఉండి కొన భాగంలో తెరుచుకునే ఆ యొక్క ఆస్కోకార్ప్ ని పెరిథీషియం అని చెప్తాము. తర్వాత కప్పు లేదా సాసర్ ఆకారంలో ఉన్నటువంటి అపోథీషియం అనేటువంటి ఈ యొక్క లైంగిక సిద్ధ బీజాలు ఈ ఆస్కోమైస్టిస్ అనేటువంటి తరగతుల్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఆస్కోమైస్టిస్ అనేటువంటి ఈ తరగతికి ఎగ్జాంపుల్ ఏంటంటే యాస్పర్జిల్లస్ అనేటువంటి శిలీంధ్రము, క్లావిసెప్స్ అనేటువంటి శిలీంధ్రము, పెన్సిలియం అనేటువంటి శిలీంధ్రము, న్యూరోస్పోరా అనేటువంటి శిలీంధ్రం. ఈ న్యూరోస్పోరా అనేది మనకి జీవరసాయన జన్యు పరిశోధనలో విస్తృతంగా దీన్ని వాడుతున్నారు. న్యూరోస్పోరా ఈ యొక్క ఫంగైని జీవరసాయన జన్యు పరిశోధనలో విరిగా వాడుతున్నారు. ఓకే, దిస్ ఇస్ ద అబౌట్ ఆస్కోమైస్టిస్. తర్వాత మనకి తరగతి ఏంటంటే మనకి బెసిడియోమైస్టిస్. తర్వాత ఏంటి? బెసిడియోమైస్టిస్. మరి సాధారణంగా దీంట్లో ఏం వస్తాయి అంటే మనకి మష్రూమ్స్ వస్తాయి, పుట్టగొడుగులు వస్తాయి, బ్రాకెట్ ఫంగై అని చెప్తాము, పఫ్ బాల్స్ అని చెప్తాము, దీన్ని క్లబ్ ఫంగై అని చెప్తాము. అంటే బెసిడియోమైస్టిక్ తరగతి చెందినటువంటి శిలీంధ్రాలని దీంట్లో ఏమొస్తాయి అంటే పుట్టగొడుగులు వస్తాయి, బ్రాకెట్ ఫంగై వస్తుంది, పఫ్ బాల్స్ వస్తాయి, దీన్ని క్లబ్ ఫంగై అని కూడా అంటాం మనం. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి కుంకుమ కాటుక తెగుళ్ళు కలిగించేటువంటి శిలీంధ్రాలు అన్నీ కూడా ఈ బెసిడియోమైస్టిస్ తరగతిలో ఉంటాయి. అంటే కుంకుమ తెగుళ్ళు కావచ్చు, కాటుక తెగుళ్ళు కావచ్చు, ఈ తెగుళ్ళని కలిగించేటువంటి శిలీంధ్రాలు అనేవి ఏ తరగతిలో ఉంటాయంటే మనకి బెసిడియోమైస్టిస్ అనేటువంటి తరగతుల్లో ఉంటాయి. తర్వాత దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఈ బెసిడియోమైస్టిస్ అనే తరగతికి చెందినటువంటి శిలీంధ్రాలకి ఎగ్జాంపుల్ ఏంటంటే అగారికస్ అనేటువంటి ఒక ఎగ్జాంపుల్. తర్వాత ఇస్టిలాగో, ఇది కాటుక తెగుల్ని కలిగిస్తుంది. ఫక్సినియా, ఇది కుంకుమ తెగుల్ని కలిగిస్తుంది గోధుమల్లో. తర్వాత పాలిపోరస్, అదేవిధంగా లైకోపెర్డాన్ అనేటువంటి శిలీంధ్రాలు అనేవి ఈ బెసిడియోమైస్టిస్ తరగతికి చెందుతాయి.
సో తర్వాత వస్తే మనకి డ్యూటిరోమైస్టిస్. డ్యూటిరోమైస్టిస్ అంటే శిలీంధ్ర రాజ్యంలో మనకి 4 తరగతులు. కింగ్డమ్ ఫంగై ఇస్ క్లాసిఫికేషన్ ఇంటూ 4 క్లాసెస్. దానిలో ముందు చూసాం మనం. 4వది డ్యూటిరోమైస్టిస్. డ్యూటిరోమైస్టిస్ అంటే వీటిలో అలైంగిక అదేవిధంగా శాఖీయ దశలు ఉంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తి లోపించుంటుంది డ్యూటిరోమైస్టిస్ అనేటువంటి శిలీంధ్రాల్లో. ఈ తరగతుల్లో లైంగిక ప్రత్యుత్పత్తి అనేది లోపించి అలైంగిక అదేవిధంగా శాఖీయ ప్రత్యుత్పత్తి దశలు ఉంటాయి. అందువల్ల దీన్ని ఇంపర్ఫెక్ట్ ఫంగై అని చెప్తాము. ఇంపర్ఫెక్ట్ ఫంగై అని ఏ తరగతి చెందినటువంటి శిలీంధ్రాలు చెప్తామంటే డ్యూటిరోమైస్టిస్. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఆల్టర్నేరియా, కొలిటోట్రైకమ్, ట్రైకోడెర్మా. ఆల్టర్నేరియా, కొలిటోట్రైకమ్, ట్రైకోడెర్మా అనేవి దీనికి ఎగ్జాంపుల్. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి టాపిక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ అనేది ఏదో ఒక కోడ్ రూపంలో మీరు గుర్తుపెట్టుకోండి. సో దీని కంటిన్యూషన్ చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. సో మనకి 6 రాజ్యాల వర్గీకరణ. సో తర్వాత మనకి దీని కంటిన్యూషన్ చూస్తే మనకి 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్. 5 రాజ్యాల వర్గీకరణ తర్వాత 6 రాజ్యాల వర్గీకరణ ప్రవేశపెట్టింది ఎవరంటే కార్ల్ వోస్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదిస్తాడు. కార్ల్ వోస్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ 6 రాజ్యాల వర్గీకరణని ప్రతిపాదించడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 5 రాజ్యాల వర్గీకరణలో 6 డొమైన్స్ ని ప్రవేశపెట్టింది కెవాలియర్ స్మిత్. కానీ 6 రాజ్యాల వర్గీకరణని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే కార్ల్ వోస్ అనేటువంటి శాస్త్రవేత్త. ఇతను ఏం చేశారంటే మొనిర రాజ్యం స్థానంలో, ఈ యొక్క మొనిర రాజ్యం స్థానంలో మనకి బ్యాక్టీరియా, ఆర్కియా అనేటువంటి 2 ప్రత్యేక రాజ్యాల్ని ఇతను ప్రవేశపెట్టడం జరిగింది. ఇతను ఏం చేశారంటే ఈ మొనిర రాజ్యం స్థానంలో ఈ బ్యాక్టీరియా, ఆర్కియా అనేటువంటి 2 ప్రత్యేక రాజ్యాల్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి 6 రాజ్యాలు ఏంటి? మరి ఇతను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే కార్ల్ వోస్ అనే శాస్త్రవేత్త. మరి 6 రాజ్యాలు ఏంటంటే బ్యాక్టీరియాలు, ఆర్కీ బ్యాక్టీరియాలు, ప్రోటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు. బ్యాక్టీరియాలు, ఆర్కీ బ్యాక్టీరియాలు, ప్రోటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు. తర్వాత మనకి ఇది 6 రాజ్యాల వర్గీకరణ. ఇంకోటి ఏంటంటే మనకి 6 డొమైన్స్ ఉంటాయి. అది ప్రతిపాదించింది ఎవరంటే కెవాలియర్ స్మిత్ అనే శాస్త్రవేత్త. కన్ఫ్యూజ్ కాకండి, ఓకే. తర్వాత మనకి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లో దీని కంటిన్యూషన్ ఏమి ఇచ్చాడంటే అసలు వైరస్లు అంటే ఏంటి, వైరాయిడ్లు అంటే ఏంటి, ప్రియాన్ అంటే ఏంటి అని చెప్పేసి కొంచెం ఇచ్చాడు. తర్వాత లైకెన్ గురించి ఇచ్చాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చూడడానికి ప్రయత్నం చేయండి. వైరస్లు అనేవి జనరల్లీ వైరస్ అనే లాటిన్ ఆ యొక్క పదానికి అర్థం ఏంటంటే లాటిన్ భాషలో వీనం లేదా పాయిజన్ అని అర్థం. ఈ వైరస్లు అనేవి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ మైక్రో ఆర్గానిజమ్స్. దీస్ మైక్రో ఆర్గానిజమ్స్ do not active outside the host, so these microorganisms enter into our body, automatically we capture total system of the body. అంటే వైరస్లు అనేవి ఒక అతిదేయి బయట ఇన్యాక్టివ్ గా ఉంటాయి, అతిదేయి లోపల వెళ్ళిపోతే యాక్టివ్ గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మరి ఈ వైరస్లు అనేవి ఏంటంటే మనకి అవికల్ప పరాన్నజీవులు. మరి వైరస్ లో ఏముంటాయి? మరి వైరస్ల యొక్క నిర్మాణంలో ఏముంటాయి అంటే మనకి కేంద్రక ఆమ్లాలు, అదే విధంగా ప్రోటీన్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది, అదే విధంగా ప్రోటీన్స్ ఉంటాయి. దీస్ న్యూక్లిక్ యాసిడ్ ఎయిదర్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ. కేంద్రక ఆమ్లం ఉంటుంది, అది డిఎన్ఏ కావచ్చు, ఆర్ఎన్ఏ కావచ్చు. మొక్కల యొక్క వైరస్లు, మొక్కల మీద దాడి చేసే వైరస్ల యొక్క నిర్మాణంలో అన్నిట్లో ఆర్ఎన్ఏ ఉంటుంది మ్యాక్సిమం. అదే జంతువుల మీద దాడి చేసే వైరస్ లో సాధారణంగా డిఎన్ఏ అనేది ఒక జన్యు పదార్థంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వైరస్ల యొక్క నిర్మాణంలో ఏముంటాయి? కేంద్రక ఆమ్లం ఉంటుంది, అదే విధంగా ప్రోటీన్లు అనేవి ఉంటాయి. ఇక్కడ మరి కేంద్రక ఆమ్లం ఏంటంటే డిఎన్ఏ, అదే విధంగా ఆర్ఎన్ఏ. మరి ఈ ప్రోటీన్ అంటే ఒక తొడుగు అన్నమాట. ప్రోటీన్ ఒక తొడుగు ఉంటుంది, దాన్ని క్యాప్సిడ్ అని చెప్తాము. అంటే వైరస్లలో ఒక ప్రోటీన్ క్యాప్ ఉంటుంది, ప్రోటీన్ తొడుగు ఉంటుంది.
వైరస్ యొక్క నిర్మాణంలో ఈ కేంద్రక ఆమ్లాలని చుట్టి మనకి ఏముంటుందంటే ఒక ప్రోటీన్ తొడుగు ఉంటుంది. దానిని మనం క్యాప్సిడ్ అని చెప్తాం, గుర్తుపెట్టుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వైరస్ అనుకోండి. ఈ వైరస్ లోపల మనకి న్యూక్లిక్ యాసిడ్ ఉంటే ఈ న్యూక్లిక్ యాసిడ్ ని చుట్టి మనకి ఒక ప్రోటీన్ కవచం ఉంటుంది. దానిని మనం క్యాప్సిడ్ అని చెప్తాం. దాన్ని మనం ఏం చెప్తాము? క్యాప్సిడ్ అని చెప్తాము. జనరల్ గా ఇది వైరస్ అనుకోండి, మధ్యలో న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది, డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ చుట్టి మనకి ఏముంటుందంటే ఒక ప్రోటీన్ కవచం ఉంటుంది, ప్రోటీన్ కోట్ ఉంటుంది. కాబట్టి దీన్ని క్యాప్సిడ్ అని చెప్తాము. వైరస్ యొక్క నిర్మాణంలో మధ్య భాగంలో కేంద్రకామ్లాలు ఉంటాయి. డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ కేంద్రకామ్లాలు ఉండి దాని చుట్టూ ఒక ప్రోటీన్ కవచం ఉంటుంది. మరి ఆ ప్రోటీన్ కవచాన్ని ఏమని చెప్తామంటే మనం క్యాప్సిడ్ అని చెప్తాం. ఏమని చెప్తాము? క్యాప్సిడ్ అని చెప్తాము. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి టొబాకో మొజాయిక్ వైరస్, ఇది పొగాకు మొక్కల్లో మనకి వ్యాధిని కలిగిస్తుంది. హ్యూమన్ ఇమ్యూనో వైరస్ హెచ్ఐవి మనకి ఎయిడ్స్ కలిగిస్తుంది. ఈ టొబాకో మొజాయిక్ వైరస్లో హెచ్ఐవి వైరస్లు అనేవి ఈ వైరస్లో జన్యు పదార్థం ఏంటంటే ఆర్ఎన్ఏ, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ ఏంటంటే మనకి ఆర్ఎన్ఏ. ఈ టీఎంవి వైరస్లో కానీ హెచ్ఐవి వైరస్లో కానీ మనకు ఉండేటువంటి జన్యు పదార్థం జెనెటిక్ మెటీరియల్ ఏంటంటే మనకి ఆర్ఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్. తర్వాత మనకి బ్యాక్టీరియోఫేజ్లు ఉంటాయి. సో బ్యాక్టీరియోఫేజ్ అంటే ఏంటి? కొన్ని వైరస్లు బ్యాక్టీరియాల మీద దాడి చేస్తాయి. బ్యాక్టీరియాల మీద దాడి చేసే వైరస్ని మనం ఏం చెప్తామంటే బ్యాక్టీరియోఫేజ్లు అని చెప్తాము. మరి ఈ వైరస్లో ఉండేటువంటి జన్యు పదార్థం ఏంటంటే డిఎన్ఏ అనేటువంటి జన్యు పదార్థం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఇంకోటి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, వైరాయిడ్ అంటే ఏంటి, ప్రియాన్ అంటే ఏంటి. ఇక్కడేమో క్యాప్సిడ్ అని చెప్పాను. ప్రోటీన్ కవచాన్ని, వైరస్ యొక్క ప్రోటీన్ కవచాన్నే, ప్రోటీన్ యొక్క కోట్ని మనం ఏం చెప్తామంటే క్యాప్సిడ్ అని చెప్తాము. ఇక్కడ వైరాయిడ్ అంటే ఏంటి, ప్రియాన్ అంటే ఏంటి. వాట్ ఈజ్ వైరాయిడ్ అండ్ వాట్ ఈజ్ ప్రియాన్ అంటే ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ వైరాయిడ్ అని చెప్తున్నాను. టీఓ డైనర్ దీన్ని ప్రతిపాదించి లేదా దీన్ని కనుక్కుంది ఎవరంటే టీఓ డైనర్ అనే శాస్త్రవేత్త. ఓకే, ఏంటంటే యాక్చువల్గా ఈ వైరాయిడ్లు అనేవి ఈ పొటాటో స్పిండిల్ ట్యూబర్ వ్యాధిని కలిగిస్తాయి. పొటాటో స్పిండిల్ ట్యూబర్ వ్యాధిని కలిగిస్తాయి. ఇక్కడ వైరాయిడ్ అంటే ఏంటి? వైరస్ వేరు, వైరాయిడ్ వేరు. సో వైరాయిడ్ అంటే మనకి ఏదైనా ఒక వైరస్లో కేంద్రకామ్లం మాత్రమే ఉంటుంది, డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఉంటుంది. ఈ కేంద్రకామ్లం చుట్టూ ప్రోటీన్ కవచం లేకపోతే అటువంటి వైరస్లు ఏమని చెప్తామంటే వైరాయిడ్లు అని చెప్తాము. అంటే వైరస్ యొక్క నిర్మాణంలో మధ్యలో కేంద్రకామ్లాలు డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఉండి దాని చుట్టూ ప్రోటీన్ కవచం ఉండదు. ప్రోటీన్ కవచం లేనటువంటి వైరస్లు ఏమని చెప్తామంటే వైరాయిడ్లు అని చెప్తాము. ఇది దేనిలో వ్యాధి కలిగిస్తుందంటే పొటాటో స్పిండిల్ ట్యూబర్ అనేటువంటి వ్యాధిని కలిగిస్తుంది మొక్కల్లో. తర్వాత మనకి చూస్తే ప్రియాన్ అని చెప్తున్నాను. ప్రియాన్ అంటే దీనికి ఆపోజిట్. మధ్య భాగంలో ఈ వైరస్లో న్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ వంటి జన్యు పదార్థాలు లేకుండా దీని చుట్టూ మనకి ఓన్లీ ప్రోటీన్ కోట్, ప్రోటీన్ కవచం అనేది ఉంటుంది. అంటే ప్రోటీన్ కవచం లేనటువంటి వైరస్ని వైరాయిడ్ అని చెప్తాము. ప్రోటీన్ కవచం ఉన్న వైరస్ని ఏమని చెప్తామంటే ప్రియాన్ అని చెప్తాము. కేంద్రకామ్లాలు ఉన్నటువంటి వైరస్ని వైరాయిడ్ అని చెప్తాము. కేంద్రకామ్లాలు లేని వైరస్ని మనం ప్రియాన్ అని చెప్తాము. మరి ఈ ప్రియాన్ అంటే ఈ యొక్క వైరస్లు ఏం చేస్తాయి అంటే మనకి మాడ్ కౌ వ్యాధి అంటే పశువుల్లో మనకి మాడ్ కౌ వ్యాధిని కలిగిస్తాయి. అదేవిధంగా గొర్రెల్లో స్క్రెప్పీ వ్యాధిని స్క్రెప్పీ అనేటువంటి వ్యాధిని కలిగిస్తాయి. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి క్లాసిఫికేషన్ గురించి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 6 రాజ్యాల వర్గీకరణ ప్రవేశపెట్టింది కార్ల్ ఓస్ అయితే 6 డొమైన్స్ అనేటువంటి క్లాసిఫికేషన్ ప్రవేశపెట్టింది కెవాలియర్ స్మిత్. దాని గురించి మళ్ళీ డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి మ్యాక్సిమం కంటిన్యూస్గా వీడియోస్ రావడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.